వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో ఈరోజు పనసపండుతో జ్యూస్ చేస్తున్నానండి. పనసపండు చూడండి, బాగా పండిపోయినటువంటి తొనలు తీసుకున్నాను నేను. ఈ పండిపోయినటువంటి తొనలతో మనం జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ఒక జ్యూస్ జార్ తీసుకొని దానిలో వేసుకోండి. అన్నీ కూడా మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తీసుకోండి. నేనైతే ముగ్గురికి వేస్తున్నానండి. చూడండి, నేను లైట్గా వేస్తున్నానండి, ఎందుకంటే దీనిలో ఉంటుంది కదా, ఆల్రెడీ బాగా స్వీట్గా ఉన్నాయి తొనలు కూడా. నేను పచ్చిపాలు తీసుకున్నానండి. మీకు పచ్చిపాలు ఇష్టం లేకపోతే కాసి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చండి. ఈ తొనలకి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. మీరు ఇంకా కొంచెం పల్చగా కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, ఎక్కువ పాలు పోసుకోవచ్చు. చూడండి, చిన్నవండి ఇలాచి నేను 3 వేస్తున్నాను, పెద్దవి అయితే 2 వేసుకోండి, సరిపోతాయి. స్మెల్ కోసమేనండి వేసేది. ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నానండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పనసపండు జ్యూస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడాను పిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగుతారు. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. అలాగే మా ఛానల్ని మర్చిపోవద్దండి, గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.